ఈ స్కాములు చేయటము, ఆన్లైన్లో మోసపోవటము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు వచ్చాయి, ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యి అకౌంట్లో డబ్బులు తీసుకునేదాకా వచ్చాయి. పూర్వము చిట్టీలు ఎత్తేసేవాళ్ళు, లేకపోతే మొత్తం కట్టాక వాళ్ళు పారిపోయేవాళ్ళు. ఇలాగా ఎక్కడ మన ధనము నష్టపోతుందో మనకి తెలియకుండా ఒక ఆశ, ఏదో ఇవాళ రేపు పెడితే మనకి మంచిది వస్తుంది. ఇది చదువుకున్న వాళ్ళు చూస్తున్నారండి, చదువుకోని వాళ్ళు చూస్తున్నారు. దీనికి చదువు ఏం పెద్ద జ్ఞానం కాదు. చదువు లేనివాడు చేశాడు అంటే ఏమయ్యా బుద్ధి లేదనుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పని చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ప్రజల్ని మేము కాపాడుతున్నామనుకునే రాజకీయ నాయకులు కూడా దాంట్లో ఇరుక్కుంటున్నారు. సరే, అడ్వకేట్స్ ఇరుక్కుంటున్నారు, లాయర్లు ఇరుక్కున్నారు, దీంట్లో ఇరుక్కొని వాడంటూ లేడు. ఎందుకు ఇది జరుగుతోంది అంటే కనుక ఆశ అనేటువంటిది, అంటే మనలో ఉన్నటువంటి ఒక కోరిక, ఏదో చేయాలి, టకటకా అయిపోవాలి, వాడు ఎవడో బాగుపడిపోయాడు, మనం అయిపోవాలి, ఇటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు. దీనికి మేషరాశి అండి, మీనరాశి అండి, వృశ్చిక రాశి అండి, తులారాశి అండి, కర్కాటక రాశి అండి అంటే మనం చెప్పలేము. అన్ని రాశుల వారికి ఆశ ఉంటుంది, ఆశ లేని రాశి అయితే ఉండదుగా. కాకపోతే మోసాన్ని మనము పసిగట్టి త్వరగా బయటపడాలి. ఒకవేళ అదొక రకమైనటువంటి వ్యసనం అండి. ఇది కూడా, ఈ కోరిక అనేటువంటిది కూడా వ్యసనం. ఇవాళ మనం కోరుకుంటాము, అది అవ్వలేదనుకోండి, పెద్ద పెద్ద వాళ్ళు, గురువులు వీళ్ళు చెప్తారు, వెంటనే ఆ పూట జ్ఞానం వస్తుంది. మరుసటి రోజు ఎవడో ఒకడు ఇంకో దరిద్రుడు తగులుతాడు, నెమ్మదిగా వెండి దింపుతాడు, మళ్ళీ అటు వెళ్తాడు. కోరిక అనేటువంటిది ఒక వ్యసనం. ఈ వ్యసనము నుంచి బయటపడటం అనేది కష్టం. కాబట్టి అత్యాశకి వెళ్లకుండా మనం ఉండాలి. మోసపోరాండి అంటే 80% మోసపోతారు అనే చెప్తాం, కానీ నువ్వు ఆ మోసపోకుండా నువ్వు గ్రహించుకోగలగాలి.